గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డే 3. మళ్ళీ ఆ ట్రైన్ స్టేషన్కి వెళ్తున్నాం. రూమ్ చెక్అవుట్ చేసాము. కార్ మాత్రం అక్కడే ఉంది, పార్కింగ్ ఉంది మనకి సాయంత్రం దాకా. సో కార్ అక్కడ పెట్టేసి మళ్ళీ ఒక చిన్న ఎక్స్ప్లోర్, పెద్దగా ఏమి ఉండదు, కొంచెం రిలాక్స్ మోడ్. బాగా టైర్డ్ అయిపోయాము నిన్న, అందుకని కొంచెం రిలాక్సింగ్గా తిరిగేసి ఈరోజు చాలా మాట్లాడుకుందాం. అసలు చాలా డీటెయిల్స్ ఇస్తాను మీకు, అసలు ఏంటి, ఎట్లా ప్లాన్ చేయొచ్చు ఏంటి అని, నేను ఎలా ప్లాన్ చేశాను అని. సో దట్ మీకు హెల్ప్ అవుతున్నాను, అంతేనా. సో లెట్స్ గో అండ్ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ పిఓవి. సో అసలు ఈ పిఓవి అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం ఈరోజు కొంచెం ప్రశాంతంగా. లాస్ట్ 2 days చాలా హడావుడి అయ్యింది. ఈరోజు పీస్ఫుల్గా ఇంటికి కూడా రిటర్న్ అయిపోతాం. సో లెట్స్ సీ. ఓకే, ఐల్ సీ ఆల్ లేటర్ ఇన్ ఎ మినిట్. ఫ్రెండ్స్ గో అలా ట్రైన్ దిగాము. ఇది రాయల్ యాట్ బ్రిటానియా దగ్గర. అంతా హౌసింగ్ ఉంది, మాల్ ఉంది, హడావుడి ఉంది చాలా. షాప్ టైం ఎంజాయ్ అని ఏదో చాలా అంటే చాలా బాగుంది. చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకేం జరగబోతుందో. And then we'll figure it out. Is that a ticket? Yes. Lovely. Yeah. Could you press 3 dots at the top, right at the top there, then view and light theme for me. Handy me trick. Go to the top? Yeah, just round the corner. Yeah. Lovely. Handy me trick. Okay, that is you two. Yes, please. Just going in on that right-hand lane through our exhibition. All right. Okay, your hands. Thank you. హ్యాండ్సెట్సా ఉన్నారు. క్వీన్ మదర్ కూడా చూడు, లెగో పీసులతో చేశారు ఇదంతా. వా, క్రేజీ ఉంది కదా. అరే చాలా బ్యూటిఫుల్ ఉందిరా. అదే మంచి పని చేసాం మనం వచ్చి, నాకైతే అనిపిస్తుంది కదా, రావాలో వద్దా అనుకొని. దిస్ వే? ఓ రైట్, యా, థ్యాంక్ యూ. అంతా ఉంది రాయడా. జాన్ బ్రౌన్ బ్రిటానియా. 1660. వావ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా, మామూలు హడావిడి లేదు కదంతా. అంటే బేసిక్గా ఇదంతా హిస్టరీ చూపిస్తున్నాడు. అసలు వీళ్ళ రాయల్ యాట్స్ ఎట్లా స్టార్ట్ అయినాయి, 1660 నుంచి స్టార్ట్ అయినాయి డిఫరెంట్ యాట్స్. అంటే వీళ్ళు ప్రపంచ యాత్రకు వెళ్ళేవాళ్ళు కదా, డిఫరెంట్ కంట్రీస్కి, వీళ్ళ కాలనీస్కి. ఇది మళ్ళీ ఇంకో స్కేల్ కూడా, ఇది మామూలుగా వుడ్తో చెక్కతో అట్లా చేశారు, ఇది స్కేల్తో. బట్ దెన్ యా, వావ్, ఇంక్రీజ్గా ఇది Admiral's uniform, number 1 dress uniform of Rear Admiral Sir Robert Woodard, Britannia's first admiral. Served as FORY between 1990-95. వావ్, ఇలా బట్టలు గిట్టలు ఎవడే బట్టలు వేసుకుంటుంది. వావ్, ఇది పోర్ట్ ఇక్కడ నుంచి. ఓ మై గుడ్నెస్, అక్కడ ఉంది రాయల్ బ్రిటానియా. హడావిడే, మామూలు హడావిడి కాదు ఇదంతా. ఒరే ఇంకా మామూలు హడావిడి లేదు. ఎంత ఉన్నాయి చూడు, బ్రిటానియా సిటిజన్షిప్. ఓ వావ్, క్రేజీ ఫ్రెండ్స్, క్రేజీ. సరే మళ్ళీ షిప్లోకి వెళ్ళి చూపిస్తా. ఇంకా ఉంటుంది, అది హిందీ ఉంటుంది కానీ తెలుగు ఉండకపోవచ్చు, కానీ హిందీ ఉంటుంది. ఇది ఇచ్చారు ఫ్రెండ్స్, ఒక టెలిఫోన్ బొమ్మ. ఇందులోంచి చూడొచ్చుట. ఓ మై గుడ్నెస్, ఇందాక మ్యూజియం అంతా చూశాను, అంతా హిస్టరీ చదివాము. క్రేజీ. ఇది 97లో డీకమిషన్ చేశారంట. అప్పటి నుంచి మరమ్మతులు చేస్తే ఇంకా దీనికి 94లో బేసిక్గా డిసైడ్ అయ్యారు, ఇంకా మరమ్మతులు చేసి అంతా ఆ కాస్ట్ అంతా టూ హై అయిపోతుంది అని. సో దెన్ దెవ్ డిసైడెడ్ దట్ ఓకే ఇవన్నీ చేయము, ఇంకా లైట్ తీసుకుంటున్నామని చెప్పారు. సో లైట్ తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచి 97లో డీకమిషన్ చేశారు. అప్పుడు క్వీన్ వాళ్ళందరూ వచ్చి ఒక చిన్న సెరమనీ చేశారు.
ఆ సెరమనీకి వీళ్ళందరూ ఫీల్ అయ్యారు అన్నీ ఉన్నాయి అక్కడ పిక్చర్స్లో ఇందాక నేను చూపించారు కదా ఫ్రెండ్స్. ఇది అది మన టైటానిక్ పాయింట్ బేసిక్గా. అందరు టైటానిక్ అమ్మో ఇంత గాలి వస్తుంది. ఇది బేసిక్గా క్యాప్టెన్ అడ్మిరల్ ఉంటాడు ఇక్కడ. నో ఎంట్రీ. నీకే ఉంది టోపీ. ఎంత మెయిన్ కంట్రోల్ అడ్మిరల్ వాళ్ళు ఉంటారు కదా. సో ఇది రాయల్ ఫ్యామిలీకి ల్యాండ్ రోవర్ ముందు జాగ్వార్ ఉండేది ఫస్ట్. ఓకే, తర్వాత కాలంలో ఇది 1950లో ఇది చేసుకున్నారు. వన్ ఆఫ్ ద ఫస్ట్ ల్యాండ్ రోవర్స్ ఎవర్ మేడ్ ఇది. 2.5 లీటర్ డీజిల్. ఓకే, సో తర్వాత 70s 80sలోకి వచ్చాక వాళ్ళకి సూటబుల్ కార్స్ విజిట్ చేసిన కంట్రీస్లో ఉండడం మొదలెట్టాయి. సో ఈ కారు అవసరం పడలేదు, కానీ అప్పట్లో దాని ముందు ఇది తీసుకుపోయి పట్టుకుపోయేటోళ్ళు. ఎందుకంటే ఆఫ్రికాలో ఇండియాలోకి వెళ్ళేటోళ్ళు కదా, అప్పుడు అంత డెవలప్డ్ కాదు కదా. సో ఇలా కార్లో పట్టుకెళ్ళి అంత హడావిడి చేసేటోళ్ళు బేసిక్గా. అండ్ ఇగో అంతా చూడుతుంది అమ్మ. దీన్ని రీస్టోర్ చేశారు, లోపల గేర్ బాక్స్ ఇవన్నీ ఎట్లున్నారు, క్రేజీ. ఇంకా అంతా కూడా ఉన్నాయి. ఇగో ఇవన్నీ డిఫరెంట్ రూమ్స్. అండ్ ఇగో ఇవి ఏం తెలుసా, ఎందుకు హై ఉన్నాయి తెలుసా, వాళ్ళ బెడ్రూమ్స్ ఇవన్నీ వాళ్ళ బెడ్రూమ్స్, రాయల్ అపార్ట్మెంట్స్. సో వాళ్ళ బెడ్రూమ్స్లోకి యాక్సిడెంటల్గా మనం ఇలా తొంగి చూడకుండా ఏం జరుగుతుందో అని ఇంత హైట్లో పెట్టేశారు. ఫ్రెండ్ ఇది ముందుంది కదా, ఆ పైన అంతా వాళ్ళ టీ రూమ్. అది కింద అనుకుంటా, అదే నాకు అర్థమైంది. అయితే చూద్దాం. ఇప్పుడు వీళ్ళు ఇట్లున్నారు, ఇదంతా డెక్ ఫ్రెండ్స్. వీళ్ళు రాయల్ ఫ్యామిలీ చిల్లైట్ ఇన్ఫార్మల్గా అట్లా. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద షిప్ బేసిక్గా, ఎందుకంటే వాళ్ళకి ప్రైవసీ వస్తుంది. అంతా ప్రైవసీ కథలు కహానీలు మస్తున్నాయి. చాలా బాగుంది, చాలా బాగుంది. మొత్తానికి చూసాము. ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్. అంతా చాలా, అసలు నేను చాలా రికార్డ్ చేయలేదు, 90% రికార్డ్ చేయలేదు చెప్పాలంటే. ఎందుకంటే చాలా ఉంది ఇన్ఫర్మేషన్. చాలా టైం కన్జ్యూమింగ్ కూడా. నాకు ఆల్మోస్ట్ 3-4 అవర్స్ ఉన్నావా ఒరే? 3 అవర్స్ అయితే ఉన్నాం కదా. 3 అవర్స్ ఉన్నాము. అసలు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చాలా బాగుంది. ఎవరికైనా హిస్టరీ ఎంతూసియాస్ట్, అట్లానే కొన్ని డిఫరెంట్ వరల్డ్ పాలిటిక్స్ అవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా వస్తుంది. ఇది యాక్చువల్లీ ఇట్లా అనిపిస్తుంది. హలో ఎవ్రీవన్, మనం రిటర్న్ అవుతున్నాము. ఇప్పుడే అంతా అయిపోయాక ఒక కష్టపడి ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాము. వాడు ఏదో వండాడు, మనం ఏదో తిన్నాము. సో బాగానే ఉండేదో, నాట్ గ్రేట్. తెలుగు రెస్టారెంట్ అన్నాడు వాడు, ఇండియన్ రెస్టారెంట్ కూడా కాదు. అండ్ దెన్ నచ్చిందా? టూ స్పైసీ కదా. స్నాక్స్ బాగున్నాయి, అంటే పునుకులు బాగున్నాయి, ఇడ్లీస్, టిఫిన్స్ బాగున్నాయి. మెయిన్ కోర్స్ మాత్రం చాలా స్పైసీగా ఉంది. మండిపోయింది ఫ్రెండ్స్, చాలా మండిపోయింది. సో తర్వాత చిన్నగా ఛార్జ్ పెట్టుకున్నాము, బయలుదేరాము మన గూటికి వెళ్తుంటే ఇప్పుడు ఒక 2 అవర్స్లో మళ్ళీ ఒక చిన్న స్టాప్ ఉంది. ఒక స్టాప్ మళ్ళీ ఛార్జింగ్ రిఫ్రెష్ అయ్యి వెళ్ళాలి. చూద్దాం, చీకటి అవ్వకుండా అక్కడికి రీచ్ అవుతాం అనేది టార్గెట్. చూద్దాం. ఇదంతా క్లౌడీ అయిపోయింది, వర్షం పడ్డది. ఇందాక బ్యూటిఫుల్ మీకు చూపించలేకపోయాం, కానీ బ్యూటిఫుల్ రెయిన్బో వచ్చింది. ఓకే, లెఫ్ట్కి వెళ్ళాలి. నేను మ్యాప్స్ చూడాలి ఫ్రెండ్స్. అది ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ట్రిప్. అదైతే పక్కా 100%. చాలా మంచి ట్రిప్ అయింది. ఎక్స్పెన్సెస్ ఎట్లయినాయి ఏంటి అనేదండి, మేము కొంచెం అవుట్ ఆఫ్ బడ్జెటే వెళ్ళాము. అంటే వీ ఆల్సో వాంటెడ్ టు డూ సర్టన్ థింగ్స్. సో దానివల్ల కొంచెం బడ్జెట్లో అవి పైన కింద అయినాయి కదా, అంతే. అందుకని లేకపోతే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ నైస్, కానీ కొంచెం ఎక్స్పెన్సివే. ఎడిన్బరాలో మనం అంటే ప్రాపర్గా మీరు ఆ సిటీ సెంటర్లో మీరు యాక్టివిటీస్ చేయాలి, లేకపోతే అక్కడే ఫుడ్ తినాలి, అవన్నీ అనుకుంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ అఫేర్. బట్ దెన్ మీరు బడ్జెట్లో అవగొట్టుకోవాలంటే కూడా బడ్జెట్ ఆప్షన్స్ ఉంటాయి, చూసుకోవచ్చు.
దట్స్ నెవర్ అ ప్రాబ్లమ్. బట్ దెన్ అగైన్ మా చాయిసెస్ మేము పెట్టుకున్నాం, మేము ఇక్కడ తినాలి, ఇవి ట్రై చేయాలి, అవి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అక్కడికి వెళ్ళాం కదా, దాని పేరేంటి, రాయల్ యార్డ్కి వెళ్ళాం కదా. రాయల్ యార్డ్కి వెళ్ళినప్పుడు ఇట్ వాస్ 25 pounds per head, రైట్. సో పెడదామా వెళ్దామా వద్దా, 25 pounds అవసరమా అనుకున్నాం కానీ, బట్ దెన్ ఇట్ వాస్ వర్త్ ఇట్. ఇట్ వాస్ వర్త్ ఎవ్రీ పెనీ. మేము తెలియకుండా ఈజీగా ఒక 3 hours స్పెండ్ చేసాం అక్కడ, అంతా ఉండే. అండ్ దెన్ I wanted to show you guys certain things, but then I was like, okay, ఇప్పుడు ఇది వీడియో చేయడం మొదలెడితే ఇట్ వాస్ నెవర్ ఎండింగ్. వాళ్ళకు చిన్న వాకీ టాకీ ఇచ్చారు, అందులో ఒక నంబర్స్ ప్రెస్ చేయాలన్నమాట. ప్రతి స్పాట్కి వెళ్ళాక నంబర్స్ ప్రెస్ చేస్తున్న కొద్దీ వాయిస్లో ఇన్ఫర్మేషన్ చెప్పాడు. బ్యూటిఫుల్, చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ ఉండే. అండ్ ఇట్ వాస్ వెరీ సరియల్. ఎట్లా అంటే కొన్ని వరల్డ్ లీడర్స్ వచ్చి కూర్చొని తిన్న డైనింగ్ టేబుల్, అవన్నీ జరిగిన ఫొటోస్, అండ్ ఇట్ వాస్ క్వైట్ అమేజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ, రొనాల్డ్ రేగన్, వీళ్ళందరూ వచ్చి కూర్చొని ఆ క్వీన్తో తిన్న ప్లేసెస్ అవన్నీ చూపించారు. చాలా బ్యూటిఫుల్గా ఉండే. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఆన్ ద హోల్, అంటే మేము కొంచెం రాయల్ ఫ్యామిలీని బాగానే ఫాలో చేసాం. నెట్ఫ్లిక్స్లో క్రౌన్ అనే సిరీస్ ఉంటుంది, దాని త్రూ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చుకున్నాం మనము. అది కాకుండానే చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. సో ఇట్ వాస్ నైస్. నాకు హిస్టరీ ఇష్టము, మా ఆవిడకి హిస్టరీ ఇష్టము. సో ఇట్ వాస్ నైస్ ఇన్ దట్ రిగార్డ్స్. అట్లానే మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. వీ ఆల్వేస్ వాంటెడ్ టు ట్రై సంథింగ్ లైక్ దాట్. సో ఎస్, దానివల్ల కొంచెం మేము కొంచెం బడ్జెట్ ట్రిప్ అయితే వేయలేదు. బట్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ వాస్ నైస్. యా, మా హోటల్ వాజ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది చెప్పాలంటే. బికాస్ నేను తీసుకుంది 120 pounds per night. అదే 120 poundsకి ఐబిస్లు ఇంకా చాలా చిన్న హోటల్స్ వచ్చాయన్నమాట. కానీ నాకు ఏమైంది, అయ్యో చిన్న హోటల్ వస్తుంది, ఏం చేద్దాం అది ఇది అనుకున్నాను. అండ్ దెన్ when I was looking at those things, then I realized, ఒక గూగుల్లో మామూలుగా సెర్చ్ కొడతాం కదా ఫ్రెండ్స్. గూగుల్లో సెర్చ్ కొట్టాక కింద వాడు గూగుల్లో ఆప్షన్స్ ఇస్తాడు, ఇట్లా ఈ వెబ్సైటు ఆ వెబ్సైటు booking.com అవన్నీ ఇస్తాడు, వాళ్ళ ఓన్ హోటల్ వెబ్సైట్స్ అట్లా. సో అలా ఇచ్చిన ప్రాసెస్లో వాడు ఒక వెబ్సైట్ ఇచ్చాడు, super.com ఏదో ఉంది, super.com అనుకుంటా. సో కానీ వాడిది ఆ లింక్ క్లిక్ చేస్తే ఆ డిస్కౌంటెడ్ ప్రైస్ చూపిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఆ లింక్ క్లిక్ చేయలేదనుకో, నీకు ఆ డిస్కౌంటెడ్ ప్రైస్ ఏం రాదు వాళ్ళ లెక్కలో. ఓకే, సో మళ్ళీ ఆ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే 180-200 pounds per night ఉండే, కానీ ఆ లింక్ కొడితే ఉంది. సో ఆ గూగుల్లో గూగుల్ ఎక్స్క్లూజివ్ ప్రైసెస్ అని ఉంటాయంట. సో నేను కూడా డిస్కవర్ చేశాను ఇప్పుడే. సో అట్లా మాకు బడ్జెట్లోనే వచ్చింది. అండ్ దెన్ మా కార్లో మేము వచ్చాము, ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకున్నాం ఫస్ట్, తర్వాత మళ్ళీ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నాము కాసేపు. సో ఇట్ వాజంట్ బ్యాడ్ అట్ ఆల్. సో it was a very good experience on the whole. So tramlo తిరిగితే that is the best way to commute, or buses. Okay, కార్ ఒక దగ్గర పడేసాము, హోటల్లో పడేసి శుభ్రంగా ట్రామ్లో తిరిగితే ఇట్ వాస్ రియలీ రియలీ నైస్. అంటే చూడడానికి మనకి డ్రైవింగ్ రూల్స్ ఫాలో అవుతున్నామా, సిగ్నల్ పడ్డదా, ఎందుకంటే రూల్స్ చాలా, రోడ్లు కూడా చాలా ట్రిక్కీగా ఉండే. సో ఇలాంటప్పుడు మన రిస్క్ ఫ్రీ ఆప్షన్ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కేయడం. మనం వాడు నడుపుతాడు, మనం కూడా విండోలోంచి బయట సరదాగా చూడొచ్చు. ఇప్పుడు నేను నడుపుతున్నాను అనుకోండి, నేను బయట చూడలేను కదా. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ లైక్ దాట్. సో అట్లానే మనం యూ విల్ మీట్ అ లాట్ ఆఫ్ లోకల్ పీపుల్. ఐ ఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ బై హౌ ఫ్రెండ్లీ స్కాటిష్ పీపుల్ వర్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంగ్లాండ్లో కొంచెం పీపుల్ ఆర్ వెరీ రిజర్వ్డ్. మనలాగా వేసావో హాయ్ నువ్వు రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళాలి బాబు అంటే టెల్ అన్నా నేను చూపించేస్తా, అవి ఏం ఉండవు, నాకు తెలియదు అని చెప్పి మోహన్ తిప్పేస్తున్నాడు. కానీ బట్ దెన్ హియర్ ఇట్ వాజ్ క్వైట్ డిఫరెంట్. వాళ్ళే దే వర్ లైక్ క్వైట్ స్మైలింగ్, దే వర్ ఆస్కింగ్ ఇఫ్ వీ నీడ్ ఎనీ హెల్ప్. సో ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద హోల్. సో మాకు చాలా నచ్చింది అది. మాకంటే అది మేము వీ వర్ రియలీ రియలీ సర్ప్రైజ్డ్. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సిటీ. నేను న్యూయార్క్ వెళ్ళాను. న్యూయార్క్ తర్వాత నాకు ఫస్ట్ టైం ఒక ప్లేస్ ఫస్ట్ టైం ఇంత ఇంప్రెషన్ క్రియేట్ చేసిందంటే దట్ ఈస్ ఎడిన్బరా. నేనైతే అది స్టాండర్డ్గా చెప్పగలను. అంటే యాజ్ అ ఏమంటారు కొలమానం దానికి.
అదే నేను చెప్పగలను. బట్ ఇట్ వాస్ నైస్, ఇట్ వాస్ రియలీ నైస్. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్, వీ నీడెడ్ దిస్ బ్రేక్. అండ్ అపార్ట్ ఫ్రమ్ జస్ట్ ఎ బ్రేక్, సో నా బర్త్డే అని వచ్చాము, మీ అందరికీ తెలుసు రైట్. సో ఇది బర్త్డే మాత్రమే కాదు, వీఆర్ హ్యావింగ్ సంథింగ్ వెరీ బిగ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. వీఆర్ ప్రెగ్నెంట్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ సో వీ హ్యాడ్ అ లిటిల్ బేబీ మూన్. సో నా బర్త్డే బేబీ మూన్ కలిపామన్నమాట. సో దట్స్ ద ట్రెండ్ కదా, అందరూ బేబీ మూన్ అంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ థాట్ మనకి ఇప్పుడు ఓపిక ఉంది, ఇప్పుడు వెళ్ళగలుగుతాము. రేపు పొద్దున పిల్లలు పుడితే అవన్నీ ఆల్ ఆఫ్ దాట్ ఆబ్వియస్లీ రెస్పాన్సిబిలిటీస్, టైం కన్స్ట్రెయిన్స్ చాలా ఉంటాయి కదా, అంత ఫ్రీగా చట్టపట్టలు వేసుకొని వెళ్ళిపోలేం కాబట్టి ఇప్పుడు ఉన్నట్టు. సో వీ థాట్ వీ షుడ్ హ్యావ్ అ బ్రేక్. దట్స్ వై మేము కొన్ని ఎక్స్పెన్సెస్ వీ వర్ లైక్ ఓకే విల్ డూ దిస్, ఇట్స్ ఫైన్ అని మా లిమిట్స్ క్రాస్ చేసినాము. లిమిట్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్. బట్ దెన్ యా, ఇట్ వాస్ వండర్ఫుల్. సో ఐ థింక్ ఇఫ్ యూ get a chance, you should definitely come to this place. Scotland as a whole, మళ్ళీ ట్రై చేయాలంటే I always wanted to go on a camper van north of Edinburgh, అవన్నీ కొండలు అవన్నీ తిరిగి చూడాలని ఉంది. బట్ దెన్ లెట్స్ సీ ఎప్పుడైతుందో, ఇంకో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో, నెక్స్ట్ ఇయరో ఈ ఇయరో, వీ నెవర్ నో. సో ఐఎమ్ సంబడి who will always go with the flow. So let's see. So that's it guys. And so basically we are trying this as a POV content. So POV content అంటే our point of view, right? సో మా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మా కళ్ళతో మేము ఏం చూస్తున్నామో మేము చూపిస్తున్నాము, అది చూపించాలి అనేది ఇంటెన్షన్. ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ అవర్ ఫేసెస్, మేము మాట్లాడి మేము వీడియోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కన్నా వాట్ వీఆర్ సీయింగ్ విత్ అవర్ ఐస్, వీ వాంట్ యూ గైస్ టు ఎక్స్పీరియన్స్ దాట్. So whatever it is, going forward, you could see lifestyle stuff, you could see some information, anything. ఇది అని మేమేం పర్టికులర్గా పెట్టుకోలేదు. సో మాకు ఏదనిపిస్తే అది, తిట్టుకోకండి ప్లీజ్, ఓకేనా? మీకు నచ్చకపోతే ఇట్స్ ఫైన్, యా. మీకు నచ్చితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో వీ జస్ట్ డూయింగ్, ఐ థింక్ దిస్ వీ కెన్ కన్సిడర్ యాజ్ అ wrap up to our trip, యా. అంతేనారా? yes. యా, నేను మా ఆవిడ ఇద్దరం మాట్లాడుతుంటాం. నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను ఒకటి ఈసారి. బట్ దెన్ విల్ సీ. నేను చెప్పినట్టు నథింగ్స్ ప్లాన్డ్, ఇది గో విత్ ద ఫ్లో అంతే, అట్లనే అనుకుంటున్నాము. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. యా, వీ డోంట్ నో వాట్ అవర్ నెక్స్ట్ వీడియో ఇస్ గోయింగ్ టు బీ, వీ డోంట్ నో వెన్ వీ గోనా డూ ఇట్, బట్ దెన్ yes we'll do it and then yeah we'll take it from there guys. Yeah, it was lovely. Thank you andariki. Chalo, your Mr. and Mrs. POV signing off. Yeah, bye bye.